అలజా సార్ హెల్ప్. ఏమైంది రుద్ర? అలజా సార్ వుల్ఫ్ కింగ్ అన్ని ప్లానెట్స్ ని అతని ప్యాలెస్ లో బంధించి ఉంచారు. వెంటనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కావాలి. వుల్ఫ్ కింగ్ సోల్జర్స్ ఉన్నట్టుండి లైబ్రరీకి ఎందుకు వచ్చారని నేను ముందుగానే ఊహించాను. నాకు అప్పుడే సందేహం కలిగింది. అందుకని వుల్ఫ్ కింగ్ కి సంబంధించిన పుస్తకాన్ని నేను ముందే తీసి పెట్టాను. ఆ బుక్ మర్యాదగా ఇచ్చే చిన్నపిల్లాడా. మైరా, నేను వీళ్ళని డైవర్ట్ చేస్తాను. నువ్వు వుల్ఫ్ కింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ని కలెక్ట్ చేయి. బుక్ కావాలా? బుక్ కావాలంటే వచ్చి తీసుకో. రుద్ర బుక్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు, వాడిని పట్టుకోండి. దొరకాలి దొరకాలి, ఏదోటి దొరకాలి. దొరికింది. ఎవరు దీన్ని చేశారు? వాళ్ళతోనే దీన్ని చేయిస్తేనే దీన్ని ఫినిష్ చేయగలం. దీని అర్థం కావట్లేదే. దీనికి అర్థం ఏంటంటే వుల్ఫ్ కింగ్ మ్యాజికల్ పవర్స్ ని వుల్ఫ్ కింగ్ సహాయంతోనే మనం బాగు చేయగలం. వేరే మార్గమే లేదు. థ్యాంక్స్ మేరా. థ్యాంక్ యూ అలజా సార్. బెస్ట్ ఆఫ్ లక్ రుద్ర. జై సింగ్, ఈ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ. మేమంతా తింటుండగా నీ చేతులు కట్టిపడేసుంటే చూడ్డానికి బాగుండదు కదా. సరే, మీరు కూడా మాతో వచ్చి కడుపు నిండా తినండి. వుల్ఫ్ కింగ్, నువ్వు చేస్తున్నది చాలా తప్పు. ఇప్పటికీ ఏం మించిపోలేదు. జై సింగ్, నేను వుల్ఫినాకి ప్రామిస్ చేశాను. వుల్ఫ్ ప్లానెట్ లో ఒక్కసారి ప్రామిస్ చేస్తే దాన్ని కాపాడుకుని తీరుతారు. నీకొక విషయం తెలుసా? రుద్ర వయసును చూసి వాడి మ్యాజిక్ ని నువ్వు తక్కువగా అంచనా వేయదు. ఒకవేళ ఇప్పుడు కూడా రుద్ర ఈ డైనింగ్ టేబుల్ కింద కూర్చుని ఇదంతా వింటూ ఉండొచ్చు కదా. టేబుల్ కింద ఎవరు లేరుగా. ఈ జయసింగ్ రుద్ర చాలా తెలివైన వాళ్ళు. ఏదో కరెక్ట్ గా లేదు. క్వీన్ క్వీన్, రుద్ర మీ యానివర్సరీ గిఫ్ట్ ని దొంగతనం చేసి వెళ్తున్నాడు. రుద్ర, జై సింగ్, నన్ను మోసం చేసినందుకు ఊరికే వదిలిపెట్టను. Zibaiska normalistico. Zibaiska wall protector. నువ్వు నా నుండి ఆ ప్లానెట్స్ ని కాపాడలేదు. వుల్ఫ్ కింగ్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అంచనా వేయకండి.
అటాక్ చేయండి. ఓ హాయిగా నవ్వుకుంటున్నారా? ఇప్పుడు మేము నవ్వుకుంటాం చూడండి. నువ్వు ఎంతసేపని నాతో ఇలా పోటీ పడతావు? నేను నీ మ్యాజిక్ ని ఆపగలను రుద్రా. ఆ బుక్ లో ఎవరి సమస్యనే వాళ్ళతోనే ముగించాలని రాసుంది కదా. నన్ను వదులు, నన్ను బయటికి వదులు. నేను నిన్ను వదలను రుద్రా, నేను నిన్ను వదలను. కింగ్ మీకేం కాలేదుగా? రుద్రా వుల్ఫ్ కింగ్, ఇక మీ వల్ల ఏమీ చేయడం కుదరదు. మీరు కోపంలో ఒక విషయాన్ని మర్చిపోయారు. మీ వుల్ఫ్ ఫేస్ మిమ్మల్ని మింగేసింది. అందుచేత మీ మ్యాజికల్ పవర్స్ అన్ని పోయాయి. ఏంటి? వద్దు, నా పవర్స్ నాకు మళ్ళీ కావాలి. వుల్ఫ్ కింగ్, ఇక మీదట నీకు పవర్ లభించదు. ఇలా చెయ్యకండి. క్వీన్స్ చెప్పిన మాటలు విని నేను చాలా పెద్ద తప్పు చేశాను. జయసింగ్ సార్, రుద్రా ప్లీజ్ ఇతని పవర్స్ ని తిరిగి ఇచ్చేయండి. షక్లీనా చెప్పినందువల్లే నేను ఈ గిఫ్ట్ ని అడిగాను. నేను కాదు. సరే, ఇంతవరకు నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష పడాలి కదా. కొద్ది రోజుల తర్వాత నేనే వుల్ఫ్ కింగ్ పవర్ ని తిరిగి ఇచ్చేస్తాను. సారీ వుల్ఫ్ కింగ్, నాకు వేరే మార్గం కనిపించలేదు. కానీ అది త్వరలో మీ పవర్స్ మీకు వచ్చేస్తాయి. మీరు దేనికి దిగులు పడకండి. ఇప్పుడు మీ మ్యారేజ్ యానివర్సరీని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందామా? ఏమంటారు? ఓ థ్యాంక్ యూ. మేము ఎంత పెద్ద పొరపాటు చేసినా కూడా మాతో పాటు యానివర్సరీ సెలబ్రేట్ చేయాలనుకుంటున్నావు. యు గ్రేట్ రుద్రా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన తప్పేమిటో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. కానీ మీరు తప్పు చేయడానికి ప్రేరేపించిన వాళ్ళకు కూడా ఆ తప్పుకి తగిన శిక్ష పడాలి కదా. ఉల్ఫీనా, నాకు ఇప్పుడే గుర్తుకొస్తుంది. నేను జెనీ జోడీ స్కూల్ కి వెళ్ళడానికి రెడీ చెయ్యాలి కదా. వాళ్ళ కోసం టిఫిన్ కూడా చేయాలి. ఓకే బాయ్.